నిరుద్యోగులతోన తీర్మార్మలన్న చెలగాట మాడుతున్నాడా? ఒకనాడు నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ఉంటా అని చెప్పినటువంటి తీర్మార్మలన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీతో పూర్తిగా మునిగిపోయి ప్రశ్నించే గొంతుగా మూగబోయింది. నిరుద్యోగుల పట్ల శాపంగా మారిందా అనేటువంటి చర్చ తెలంగాణలో ప్రధానంగా నిరుద్యోగ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఎందుకు ఈ విషయము ఇంత పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుందంటే, తీర్మాన్ మల్లన్నతో పాటు క్యూనిస్లో పనిచేస్తున్నటువంటి సుదర్శన్ నిరుద్యోగులతో వ్యవహరించిన తీరు కావచ్చు, వాళ్ళతో మాట్లాడినటువంటి అంశము నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహ విషయాలకు లోనవుతా ఉన్నారు. ఎందుకంటే ఆయన ముచ్చట చాలా బాధాకరం. అట్లా మాట్లాడడం నిరుద్యోగులని ఒకసారి మీరే వినండి ఏం మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇస్తా, సరేనా? దొంగ కొడుకులు మీరు ఎంత రికార్డ్ చేసాను చెప్తున్నా కదా. ఇప్పుడు రికార్డ్ చేసేది వాళ్ళకి వేసింది ఎంత కోడు. ఒక్క నిమిషం, ఒక్క మాట అన్నా. హలో అన్నా, ఎమ్మెల్యే అడిగి శాతం మరేమన్నా కాదు ఇంకా ఎన్ని చేస్తారు? ఎన్ని చేస్తారు? వేల కాలు చేస్తారు. అది కాదన్నా. ఇప్పుడు ఆ గ్రూప్ ఆ బాడకవాడు కూడా నేను మాట్లాడతాను. నేను ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇస్తా, సిటీ చుట్టూ సరౌండింగ్ వాళ్ళకి ఇవ్వాలి, దొంగలు అని చెప్పి నేను ఇస్తా. సో జీవో 46 విషయంలో నిరుద్యోగులు కేసీఆర్ పైన పెద్ద పోరాటం చేశారు. ఈ జీవో 46 మూలంగా పల్లెటూళ్ళ నుంచి వెళ్ళి, ఊర్ల నుంచి వెళ్ళి ఈ పోలీసు రిక్రూట్మెంట్లో తీవ్రంగా అన్యాయం జరిగింది అని చెప్పేసి పోరాటం చేశారు, రద్దు చేయాలని చెప్పేసి ఆ జీవో. అప్పుడు ఇదే తీర్మార్మలన, ఇదే క్యూనిస్ నిరుద్యోగుల పక్షాన ఉంది. అయితే ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. సుదర్శన్ నిరుద్యోగులతో మాట్లాడుకుంటా, దొంగనా కొడుకులరా మీరు, దొంగనా కొడుకులు మీరు, దొంగలు ఉన్నారు పెద్ద, వేల మంది నాకు ఫోన్ చేస్తా, అర్రమై నేనే ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా, ఊర్ల నుంచి వచ్చేటోడికి ఎవరికి ఇవ్వద్దు ఉద్యోగాలు, సిటీ సరౌండ్ పట్నం వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి నేనే స్వయంగా లెటర్ రాస్తా, ఏం బిక్కుంటారో పిక్క పోరి. ఇవి అనవలసినటువంటి మాటలేనా? సో ఈ విషయం మీద తీర్మార్మలనకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా నిరుద్యోగులతో పెట్టుకోదమ్మా. ఇప్పుడు ప్రశ్నించే గొంతుక అని చెప్పినావు, నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నావు, ప్రజల పక్షాన పోరాడుతున్నావు, ఇప్పుడు ప్రశ్నిస్తలేవు. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. నిరుద్యోగులను ఇట్లా అమ్మనా బూతులు తిట్టింది, దొంగనా కొడుకులు, పనికి మళ్ళీ ఏంది మాటలు? ఇది ఖచ్చితంగా తీర్మార్మలనకు రేపు జరగబోయే గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో దెబ్బ పడేటువంటి అవకాశం ఉంది.